ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకును మీ కుటుంబానికి మీ కలిగిన సమస్తమునకును దేవుడు కృప ఎల్లవేళలా కాచి భద్రపరచబడునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమేలుకు రాసిన పత్రికలో రోమాపత్రిక 9వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాం. అయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఆయన ఇంకను నేరము మోపనేలా అని నీవు నీతో చెప్పెదవు. ఈ వాక్యములో ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడో, వాడి మీద ఇంకనూ కూడా కొన్ని నేరస్థాపనలు ఉన్నాయి. చాలామంది ఈరోజు తన ఆలోచనలు తనవే, తన నడవడి తనదే. గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దైవికమైనటువంటి చిత్తం ఒకటి ఉంటుంది. దేవుడి చిత్తం అంటే దేవుడు నియమించబడిన నియామకం, ఆయన చిత్తం. ఆయన చిత్తానికి మనము లోబడి ఉండాలి. ఆయన చిత్తానికి లోబడకపోవటం వలనే కొందరు మోసపోతున్నారు, కొందరు శ్రమల పాలవుతున్నారు, కొందరు నానా విధమైనటువంటి పరిస్థితుల్లో నిలిచి ఉంటారు. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము నిలిచి ఉంటాడని సంగతి మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఎవరు నిలిచి ఉంటారు నిరంతరము? దేవుని చిత్తము జరిగించేవారు. దేవుని చిత్తాన్ని ఎదిరించకూడదు. దేవుని చిత్తం, కొంతమంది చూడండి, అన్నీ బాగా కలిసి వచ్చినాయి అనుకో, దేవుని చిత్తం ఉంది మా మీద, బాగా కలిసి వచ్చినాయి, వ్యాపారం కలిసి వచ్చింది, పనులు కలిసి వచ్చినాయి, కుటుంబం కలిసి వచ్చింది. అదే సమయంలో కొన్ని శ్రమలు వస్తాయి. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు తట్టుకోలేరు చాలామంది. ఇది దేవుడి చిత్తము కాదు, నాకెందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుంది. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది దేవుడి చిత్తమా కాదా అనేది మనం తెలుసుకునేది ఎలా అనేది మనం చూస్తే ప్రార్థనాపూర్వకంగా, లోకం వైపు చూడక, దేవుని చిత్తమును నువ్వు జరిగించేటువంటి అనుభవంలో ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు శ్రమలలో ఉన్నా శ్రమలను ఆశీర్వాదముగా మార్చగలిగిన వాడు, కీడును మేలుగా మార్చగలిగిన వాడు, బలహీనతలను బలముగా మార్చగలిగిన వాడు. అందుకని లోకము యొక్క స్థితిలో కాదు, కానీ దేవుని చిత్తమును మనం జరిగించే వారముగా ఉండాలి. వాళ్ళే నిరంతరము నిలిచి ఉంటారని బైబిల్ చెప్తుంది. చూడండి, సమూయేలు గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా అనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పనులు చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలు మధ్య సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండును, అయితే నీ రాజ్యము నిలవదు. చూసారా, సమూయేలు ప్రవర్త సౌలుతో చెప్తున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయన చిత్తం ఏంటంటే సదాకాలము మీ మధ్యలో నిలిచి ఉండాలని, దేవుని యొక్క ఆయన స్థిరముగా ఉన్నదని సిద్ధపరచబడి ఉన్నాడు. కానీ ఈయన ఏం చేశాడంటే, ఇక్కడ మీరు చూస్తే అవివేకమైనటువంటి పనులు చేసితివి, దేవుడి ఆజ్ఞలను గైకొనకపోతివి, దేవుని చిత్తాన్ని తోసేసితివి, అందుకని నీ రాజ్యం ఇక ఉండదు. చాలామంది గుర్తించాలి, దేవుడితో ఉన్నంత వరకు దేవుడి కార్యాలు జరుగుతాయి. దేవుని మాటలు, దేవుని చెప్పినటువంటి వాటిని తోసివేసేశారా, ఇదిగో ఇక్కడ సౌలుకు జరిగినట్లుగా ఏం కలుగుతుందంట అక్కడ, ఇదిగో వారి మీద నుండి అయితే నీ రాజ్యము నిలవదు. నీ రాజ్యం అనేది మనం చూస్తే చూడొచ్చు, ఘనత, ఆ ఘనత పోతుంది. ఈరోజు చాలామంది ఘనముగా ఉండవలసిన వారు ఘనహీనులుగా ఉండటానికి గల కారణం ఏంటి?
దేవుడు చెప్పిన దేవుని చిత్తానికి మనము లోబడాలి. దేవుని చిత్తానుసారంగా చేయాలి. దేవుని చిత్తానుసారంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. దేవుని చిత్తానుసారముగా పరిపూర్ణమైనటువంటి ఆత్మీయతలో ఉన్నప్పుడు ఎవరు నీ యొద్ద నుండి ఏమీ కూడా తీసివేయలేరని బైబిల్ చెప్తుంది. లూకా సువార్తలో 7వ అధ్యాయం 30వ వచనంలో చదువుతున్నాం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసము పొందక తమ విషయములలో దేవుని సంకల్పము నిరాకరించారు. చూసారా, ఎన్నో చెప్పాడు అక్కడ. పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. దేవుని సంకల్పం ఏంటండి? దేవుని విషయములో మారు మనసు పొంది బాప్తిసము పొందక తమ విషయములలో దేవుని సంకల్పాన్ని అంటే దేవుని యొక్క చిత్తాన్ని నిరాకరించేశారు. చాలామంది కూడా అదే. దేవుడి కార్యాలన్నీ కావాలి, మారు మనసు బాప్టిజం అనేది వద్దు చాలామందికి. ఈ రోజుకి కూడా ఉన్నారు. వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు మీద పడుతుంది. బాప్టిజం అనేది దేవుని సన్నిధిలో మనిషి జీవితానికి ఒక మరలు కొలుపు, నూతన జీవితం. పాప జీవితమును విడిచిపెట్టి నిరార్థకం చేసి అక్షయత జీవమును దేవుని సన్నిధిలో వెలుగులోనికి తీసుకొచ్చేటువంటి జీవము కలిగినటువంటి జీవ మార్గమై ఉన్నది. దేవుని చిత్తాన్ని అక్కడ చూడండి. ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచయులు, శాస్త్రులు కొంతమంది ఇదిగో బాప్టిసాన్ని నిరాకరించి దేవుని సంకల్పాన్ని నిరాకరించినట్లుగా రాయబడింది. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తోసివేయకూడదు. దేవుని చిత్తము చప్పున చేయువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథములో 15వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. సౌలు జనులను జడిసి వారు మాటలు వినినందున నేను యెహోవా ఆజ్ఞలను నీ మాటలన్నీ మీరు విని పాపమని తెలుసుకున్నాడు. బాగానే ఉంది చెప్తున్నాడు సౌలు. మీరు చెప్పిన మాట నిజమే, పాపం ఉన్నది నా దగ్గర, పాపం ఉన్నదని చెప్పాడు. బాగానే ఉంది. 15:25లోకి వచ్చేందుకు చూడండి. కాబట్టి నువ్వు నా పాపములు పరిహరించినట్లుగా నేను యెహోవాకు మొక్కనట్లుగా నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. ఇక్కడ చూడండి, పాపం చేసిందేమో సౌలైతే ఇప్పుడు ప్రజలు సమూయేలు ఈయన పాపమును కొరకు దేవుణ్ణి వేడుకోవాలంట. దేవుణ్ణి వేడుకోవాలి. చాలామంది అదే, మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి. నీ ప్రార్థన చేస్తే వెంట దేవుడు ప్రార్థన చేస్తాం. సౌలు జీవితంలో అదే. దేవుడి చిత్తం ఏంటి? ముందు నీలో ఉన్న బలహీనతలు ఒప్పుకో ప్రభునందు. దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టిన వాడే ధన్యుడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు మనకు తెలియచేస్తున్నటువంటి మాటల్లో ఇక్కడ రాయబడినటువంటి సంగతులను మనము చదువుతున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనం అనుసరించాలి. ముందు మనలో ఆ లోపం ఏమున్నదో ప్రభు దగ్గర పాదాల దగ్గర పెట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని పాపము దోషము ఏదున్నదో, ఈయన పాపం చేశాడు కానీ ఈయన నిమిత్తం ఆళ్ళు మొరపెట్టాలంట, వాళ్ళు విజ్ఞాపన చేయాలంట. ఇది దేవుని చిత్తం కాదు. ముందు నీ హృదయమును, నీ ప్రాణ, ఆత్మ, శరీరములు దేవునికి అప్పగించుకొని నీలో ఉన్న లోపాన్ని ప్రభువుకు చెప్పగలిగితే దైవ చిత్తం అనేది నీలో ప్రారంభమవుతుంది. దేవుని చిత్తం నెరవేర్పు నీలో ఉంటుంది. లూకా సువార్తలో మనం చదువుతాం 22వ అధ్యాయంలో 43వ వచనంలో, తండ్రి యొద్ద గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు ఆయన ఎంతగా ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతేనే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించబడునుగాక అని ప్రార్థన చేశాడు. వాస్తవానికి యేసు ప్రభువారు ఏ తప్పిదము చేయరు. ఏమీ కామ, క్రోధ, మదమచ్చర్యం లేనివాడు, పరిశుద్ధుడు అనిపించుకునటానికి యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీ చిత్తమే సిద్ధించబడునుగాక, ఈ శ్రమ అనేటువంటి గిన్నెను నాకు అప్పచెప్పావు, నీ చిత్తమే సిద్ధించబడునుగా అని దేవుడి చిత్తానికి అప్పచెప్పాడు. కానీ నాలో ఏ పాపం లేదు, నేను అప్పగించుకోవాలి అని అనలేదే. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఎప్పటికప్పుడు మనలో ఉన్న లోపము దేవుని ఎదుట చెప్పగలిగితే
ఏమనంట, నా ఇష్టము కాదు నాయనా, నీ చిత్తమే సిద్ధింపబడునుగాక అని ప్రార్థన చేస్తే వాక్యం చెప్తున్న మాట, ఏ విషయములో కూడా దేవుని చిత్తాన్ని నువ్వు ఎదిరించకూడదు. దేవుని చిత్తాన్ని ఎదిరించేవాడు శాపగ్రస్తులుగా ఉన్నారు. దేవుని చిత్తాన్ని ఎదిరించినవాడు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని సౌలు పోగొట్టుకున్నాడు. దేవుడి చిత్తాన్ని ఎదిరించినటువంటి వారు కొందరు దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఎన్నో విధాలైనటువంటి పరిస్థితులు పడిపోయారు. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుని చిత్తమేదో తెలుసుకో. దేవుడి చిత్తాన్ని ఎదిరించొద్దు. ఆయన చిత్తమును ప్రకారంగా నువ్వు నడుచుకోగలిగితే ఆయన చిత్తమే నీలో సిద్ధింపబడి చేసి ఆయన నీ కార్యములన్నీ సఫలపరిచి దీవించి నడిపించునుగా. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయం మాతో వాక్యముతో మాట్లాడిన మాటలను బట్టి మీ చిత్తమును మేము ఎక్కడ తోసివేయక ఎదిరించక ప్రతి విషయములోనైనా, శ్రమలలోనైనా, ఆనందములోనైనా, ఇదిగోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ చిత్తానికి లోబడేటువంటి కుటుంబాలుగా మీరు దీవించి మీ చిత్తమును గ్రహించి మీ చిత్తానుసరముగా జీవించే ఆత్మీయ అనుభవాల గుండా నడిపించమని ప్రతి కుటుంబాలలో ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా ఇదిగో సౌలు వలె చిత్తాన్ని తోసివేసి సంకల్పాన్ని విడిచిపెట్టేటువంటి బలహీనతలు తొలగించి ఆత్మ సంబంధమైన బలము చేత పరిశుద్ధపరిచి సహాయం చేసి మహింపరచుకో. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.